మన దేశంలో విశ్వవిద్యాలయాలు కార్ఖానాల్లా పనిచేస్తాయి. దేశానికి సంపద సృష్టించగల మేధావుల కంటే కూలీలను తయారు చేయడానికే ఇవి ఎక్కువగా పనికొస్తున్నాయి. అయితే అక్కడక్కడ కొందరు నిజమైన అధ్యాపకులు జాతిని ముందుకు నడిపించే బాధ్యతను సగౌరవంగా నిర్వహిస్తున్నారు. మన విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అటువంటి ఒక అధ్యాపకుడి 4-5 తరాల కామర్స్ ప్రపంచాన్ని తన బోధనలతో, రచనలతో విస్తృతంగా ప్రభావితం చేసిన ఒక అరుదైన ప్రొఫెసర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో స్థిరపడిన కొన్ని లక్షల మంది వ్యాపార నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవితాన్నిచ్చిన మార్గదర్శి. ఈ రాష్ట్రంలో మరే కామర్స్ ప్రొఫెసర్కి దక్కని అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్న ప్రొఫెసర్ వెలుగురి సుబ్బారాయుడు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందులోని పేజీలన్నీ ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చేవే. ఒకసారి క్లాస్కు వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థాయిని అంచనా వేసుకున్న తర్వాత ఎక్కువగా 80% మంది విద్యార్థులు మనం సంతోషపరచాలి. టీచింగ్ ఆయనకు ప్యాషన్. నిరంతరం విద్యార్థుల మధ్య గడపటం, వారి వికాసంలో భాగం కావడం ఆయనకు ఇష్టం. తరం మారుతున్న కొద్దీ తాను కొత్త తరంతో పాటు ప్రయాణించారు. ఫలితంగా ఇన్ని తరాలకు వంతెనగా నిలబడ్డారు. తాను కొండంత నేర్చుకుని పిల్లలకు పిసరంత నేర్పే తరహా గురువు కాదాయన. నిరంతరం నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని నలుగురికి పంచడం తొలి నుంచి ఆచరిస్తూ వచ్చిన మహాగురువు. ఈ ప్రపంచంలో తాను నేర్చుకున్నది నలుగురికి పంచడమే మనిషి జీవలక్షణం కావాలంటారాయన. ఆయన జీవన సారాంశం కూడా ఇదే. తన జీవితం విద్యార్థుల ఉన్నతి కోసమే అంకితం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామం నాగిరెడ్డిపల్లెలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రొఫెసర్ సుబ్బారాయుడు అక్కడి నుంచి ఈరోజు దేశం గర్వించే ఆచార్యుని స్థాయికి ఎదగగలిగారంటే ఈ ప్రయాణం వెనుక ఎంతటి కఠోరమైన శ్రమ ఉండాలి, ఎంతటి ఉద్వేగభరితమైన అనుభవాలుండాలి. డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే తన భవిష్యత్ రంగం టీచింగ్ అని కన్ఫర్మ్ చేసుకున్నారాయన. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంకాం చదవటం ఆయన నిర్ణయాన్ని మరింత బలపరిచింది. విశ్వవిద్యాలయ జీవితం ఆయనకు మరింత విస్తారమైన ప్రపంచాన్ని చూపించింది. 1969లో పీజీ పూర్తి కావడంతోనే పెద్దాపురం మహారాణి కాలేజీలో కొద్ది రోజుల పాటు లెక్చరర్గా పనిచేశారు. అనంతరం అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా 2 ఏళ్ల పాటు పనిచేశారు. 1971 గుంటూరులోని తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేరాల్సిందిగా కళాశాల యాజమాన్యం ఆహ్వానించింది. గుంటూరు హిందూ కళాశాలలోనే డిగ్రీ చదువుకోవడం, నగరంతో మంచి సంబంధాలు, మంచి స్నేహితులు ఉండటంతో ఆయన గుంటూరు వెళ్లేందుకు ఇష్టపడ్డారు. గుంటూరులో అప్పటికే సుప్రసిద్ధమైన ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, హిందూ కళాశాలలకు పోటీగా టీజేపీఎస్ కళాశాల రూపుదిద్దుకోవడంలో సుబ్బారాయుడు కూడా ఒక కీ ఎలిమెంట్ అయ్యారు. కాలేజీ నిర్వహణలో ఆయన తీసుకున్న చొరవ, నాయకత్వ లక్షణాల కారణంగా చాలా కొద్ది కాలంలోనే ఆయన ఆ కళాశాల కామర్స్ శాఖాధిపతి అయ్యారు. ఒకవైపు లెక్చరర్గా, మరోవైపు సామాజిక రంగంలో నిబద్ధత గల కార్యకర్తగా పనిచేస్తున్న వావిలాల గోపాలకృష్ణయ్య గారితోటి పరిచయం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. పరిస్థితులకు వెరవకపోవడం, నమ్మిన దాన్ని నిజాయితీ, నిబద్ధతలతో ఆచరించడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, నిరాడంబరంగా జీవించడం వంటి వావిలాల లక్షణాలను తూచా పుణికిపుచ్చుకున్న సుబ్బారాయుడు గారికి, వావిలార్ గారికి మధ్య బలమైన గురుశిష్యుల బంధం ఏర్పడింది. వావిలాల నమ్మిన గ్రామ స్వరాజ్యం, అందరికీ విద్య, గాంధేయ జీవనం, స్వీయ సమృద్ధి మొదలైన అంశాల వ్యాప్తి, ఆచరణ కోసం 28 ఆగస్టు గుంటూరులో ఇంద్రధనుసులా జీవితం సాగిపోతున్న సమయం అనుకోని ఒక ఆహ్వానం గుంటూరుకు సమీపంలోని సత్తెనపల్లి నుంచి వచ్చింది. సత్తెనపల్లి పల్నాడుకు ముఖద్వారమే కాదు, వావిలాల గోపాలకృష్ణయ్య గారి జన్మస్థలం. సత్తెనపల్లిలో ఏర్పాటు చేయబోతున్న అన్నం గురవమ్మ కృష్ణమూర్తి డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్గా సుబ్బారాయుడు గారిని ఒప్పించాలని, డిగ్రీ చదువుకోవాలంటే నసరావుపేట, గుంటూరు వెళ్లాల్సిందే. పల్నాడు మార్గంలో గుంటూరు తర్వాత మాచర్ల వరకు డిగ్రీ కాలేజీయే లేదు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు వల్ల విద్యార్థులకు మంచి ప్రయోజనం కలుగుతుందని వావిలాల ఆశించారు. అటువంటి కాలేజీకి ప్రిన్సిపాల్ బాధ్యత అంటే ఆషామాషి కాదు. అందుకు సుబ్బారాయుడు గారే సరైన వ్యక్తి అని వావిలాల నమ్మారు. పాఠం చెప్పడంలో, ఫలితాలు సాధించడంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో విద్యార్థుల క్రమశిక్షణ విషయంలోనూ అంతే నిక్కచ్చిగా ఉండేవారు. సత్తెనపల్లి ప్రాంతంలో డిగ్రీ చదువుతున్న ఆడపిల్లల సంఖ్య బాగా పెరగడానికి సుబ్బారాయుడు గారి దూరదృష్టి, చొరవే కారణమని
ఎంతోమంది తల్లిదండ్రులు ఇవాల్టికి గుర్తు చేస్తుంటారు. 2005లో పదవీ విరమణ చేసేదాకా 27 సంవత్సరాల పాటు ఆ కాలేజీకి సుబ్బారాయుడు ప్రిన్సిపల్గా పనిచేశారు. ప్రత్యక్షంగా ఇంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఆయనలోని అపారమైన విజ్ఞాన ప్రసార తృష్ణ ఆయనను మరో ప్రయోగానికి ప్రోత్సహించింది. సుబ్బారాయుడు గారి తొలి పుస్తకం ఫైనాన్షియల్ అకౌంటింగ్ మార్కెట్లోకి విడుదలైంది. కొద్ది కాలంలోనే బీకాం విద్యార్థులకు అది ఇష్టమైన పుస్తకంగా మారిపోయింది. ఈరోజు భారతదేశంలోని అతి కొద్ది మంది సుప్రసిద్ధ కామర్స్ రచయితల్లో సుబ్బారాయుడు గారు ఒకరు. కార్పొరేట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్టింగ్, స్టాటిస్టిక్స్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ మొదలైన 25కు పైగా ఆయన రాసిన ప్రామాణిక గ్రంథాలు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఎంబీఏ, బీబీఏ, బీకాం విద్యార్థులకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాయి. ఈ రోజు రాష్ట్రంలోని ఏ కామర్స్ కాలేజీకి వెళ్ళినా సుబ్బారాయుడు గారి పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు కనిపిస్తారు. అంతేకాదు, రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల పరీక్షలకు ప్రశ్నాపత్రాలు రూపొందించడం ద్వారా ఆయన విద్యార్థుల ప్రతిభను సానబట్టే కృషిలోనూ ముందు వరుసలో నిలబడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో తన సీనియర్ ఆప్తమిత్రుడు ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గైడ్గా సుబ్బారాయుడు పరిశోధనను ప్రారంభించారు. సున్నపురాయి నిక్షేపాలు విస్తారంగా లభించే గుంటూరు జిల్లాలో అప్పటి వరకు ఈ అంశం మీద ఒక సాధికారికమైన రిపోర్టు లేని కొరతను ఆయన పరిశోధన గ్రంథమే తీర్చింది. ఆయన దక్షిణ కోస్తా జిల్లాలలో చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక అంశాలపై రెండోసారి పరిశోధన చేశారు. దీనిని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పాన్సర్ చేసింది. 1985 రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక కొట్టుమిట్టాడుతున్న అన్ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు సుబ్బారాయుడు అండగా నిలబడ్డారు. యాక్టా అనే సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ప్రధాన కార్యదర్శిగా సుబ్బారాయుడు అన్ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బందిని సంఘటితం చేసి ఆందోళన బాటపట్టారు. ఆయన కృషి కారణంగానే ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అధ్యాపకులు ప్రభుత్వ అధ్యాపకుల స్థాయి వేతనాల్ని పొందగలిగారు. 1989లోనే సత్తెనపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయమైంది. సహజంగానే సుబ్బారాయుడు గారి కృషి వారికి ఇక్కడ అవసరమైంది. ఆయన మార్గనిర్దేశనంలో శ్రీ రాఘవేంద్ర బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జూనియర్ కళాశాలలు ఏర్పాటై సత్తెనపల్లి పట్టణంలో అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలకు నిలయంగా మారాయి. పదవీ విరమణ తర్వాత ఈ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడంలో మరింత కీలక భూమికను పోషిస్తున్నారు ఆయన. పసి వయసులో పిల్లలు వేసే అడుగుల నుంచే బాధ్యతను పదిలపరిచే కృషిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రయాణంలో తన మేలు కోరిన ఏ ఒక్కరిని మర్చిపోలేదు ప్రొఫెసర్ సుబ్బారాయుడు. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఉద్యోగ సహచరులు, పాత విద్యార్థులు ఎవరితోనూ తన అనుబంధాన్ని మర్చిపోలేదు ఆయన. ఇచ్చిన పుస్తకం, అందులోని పేజీలన్నీ ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చేవే. వ్యాపార సూత్రాలను విద్యార్థులకు బోధించిన ఈ ప్రొఫెసర్ ఏనాడూ తన జీవితాన్ని వ్యాపారంగా మార్చుకోలేదు. విద్యారంగం పూర్తిగా వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో బోధన అనేది సంపాదన కోసం కాదు, అది విద్యార్థుల ప్రయోజనం కోసం మాత్రమేనని బలంగా నమ్మినవాడాయన. తాను ఎక్కడ పని చేస్తున్నాను అనే దాంతో సంబంధం లేకుండా ఎక్కడ పని చేసినా అక్కడి విద్యార్థులకు వెలుగునివ్వడమే పరమార్థంగా భావించిన మహోన్నత జీవితం ఆయనది. ఉద్యోగంలో ఉన్నా లేకున్నా ఆయన దినచర్యలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ 16 గంటలు కష్టపడటమే ఆయనకు తెలుసు. కష్టపడటం ఆపడమంటే జీవించడం ఆపడమేనని ఆయన బలంగా నమ్ముతారు. నమ్మిన అనేక అనుభవాల సారాంశం ఆయన జీవితం. కాలమాన పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, ప్రపంచం పరిధులు మరింత ఇరుకో విశాలమో కావచ్చు, కానీ ఈ మాస్టారి ప్రయాణం మాత్రం నిలకడగా అలా సాగుతూనే ఉంటుంది. ఆయన బోధన, ఆయన సాధన అలా కొనసాగుతూనే ఉంటాయి.